హాయ్ అండి. చారులోకైనా సాంబార్లోకైనా దొండకాయ ఫ్రై అనేది ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. ఈరోజు డిఫరెంట్గా కొబ్బరి నూనెతో స్పెషల్ మసాలా వేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వచ్చింది అనేది చూసేద్దాం పదండి. మసాలా ధనియాలు, చెక్క, లవంగం, జీలకర్ర, మెంతులు, అలాగే మిరియాలు కూడా వేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇట్లా అయితే వేసేసుకోవాలి. ఇలా వీటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి. ఈ బాగా రోస్ట్ అయితే మనకి మంచి అరోమా అనేది వచ్చింది. ఆ టైంలో దింపేసుకోవాలి. అలాగే నేను కారం కోసం ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా డ్రై రోస్ట్ అయితే చేయాలి. మనం అవి ఎలా రోస్ట్ చేయాలంటే కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, అవన్నీ ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఇంకా ఎన్నిటిని కూడా పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి నేను గానుగ కొబ్బరి నూనె అయితే వాడుతున్నాను. ఇది ప్యూర్ కొబ్బరి నూనె అండి. ఇంకా మనం ఎక్కువ అవుతుంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, హెల్త్కి చాలా మంచిది. ఇంకా దాంట్లోకి నేను దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా దొండకాయ ముక్కలు కూడా మనం ఒకసారి నూనె మొత్తం పట్టేలాగా మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసి మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి. దొండకాయ ముక్కలు మొత్తానికి పట్టేలాగా మనమైతే బాగా కలుపుకోవాలి. నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అన్నప్పుడు నేను పచ్చి కరివేపాకు కూడా వేసుకొని రోస్ట్ అయితే చేసుకున్నాను. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.